ఈజీగా సాంబార్ ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పప్పు ఉడకపెట్టి పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత ఒక ఆనియన్ వేసుకోండి, అలాగే కరివేపాకు కూడా. ఆనియన్ కొంచెం మెత్తపడ్డాక మీకు ఏ వెజిటబుల్ కావాలంటే అది వేసుకోండి. నేనైతే మునక్కాయ వేసుకున్నాను, కొంచెం ఇంగువ వేసుకున్నాను, నాకైతే ఇంగువ ఫ్లేవర్ నచ్చుతుంది. ఆ తర్వాత పసుపు, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా తీసుకున్నాను, ఒక టమాటా వేసుకున్నా. ఇప్పుడు మనం కారము, ఉప్పు అండ్ జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇది కొంచెం ఉడికాక మనం ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా పప్పు, దాన్ని బాగా మెదిపేసుకొని ఈ మిక్చర్లో వేసేయాలన్నమాట. ఇంకా ఇవన్నీ ఉడికేదాకా ఒక 2 minutes వదిలేసామంటే అవన్నీ ఉడికిపోతుంది. ఆలోపు చింతపండు నీళ్ళు కలిపి పెట్టుకోవాలి, దాన్ని ఇందులో యాడ్ చేయాలి. చాలా చిన్న సైజ్ చింతపండు తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడైతే మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ తక్కువైంది నాకు, అందుకే సాల్ట్ వేసుకున్నాను. అండ్ నా దగ్గర సాంబార్ పౌడర్ ఉంది, సో దాన్ని యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా నా సాంబార్ అయితే అయిపోయింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే.